నమస్తే, వెల్కమ్ టు శివరాత్రి స్పెషల్ ప్రోగ్రామ్. సో ఈరోజు మనతో ఉన్నారు శివరాత్రి యొక్క విశిష్టత గురించి చెప్పడానికి రాపర్తి ప్రసాద్ శర్మ గారు. సో వారిని అడిగి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. సో గురువుగారు, మనం చూసుకున్నట్లయితే శివరాత్రి ఉపవాసం స్టార్ట్ చేయాలనుకునేవారు చాలామంది శివరాత్రి సోమవారం వస్తేనే విశిష్టతగా ఉంటుంది, సో అప్పుడే స్టార్ట్ చేయొచ్చు, ఆ రోజు వస్తేనే చేయాలి అంటారు. సో శివరాత్రి సోమవారం వస్తేనే ఆ రోజు స్టార్ట్ చేయొచ్చా, లేకపోతే ఏ రోజైనా పర్వాలేదా? ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఇప్పుడు శివరాత్రి అనేది మనకి 12 మహాశివరాత్రులు. ఓకే. 12 మహాశివరాత్రులు కూడా మాసానికి అంటే నెలకి ఒక్కో శివరాత్రి వచ్చి దాన్ని ప్రతి మాసమున అతిక్రమించి యథావిధిగా 12 యొక్క మాసాలు కలిపి ఒక మాసంలో వచ్చేదే మహాశివరాత్రి. మహాశివరాత్రి అనేది ఎలా వచ్చిందిరా అంటే, పరమేశ్వరుడు తపస్సు చేస్తూ కూర్చుండగా బ్రహ్మ అనిపించిందట బ్రహ్మకి. ఏమని? నేనే గొప్పవాణ్ణి, ఈ సృష్టి అంతా కూడా ఈశ్వరుడు తపస్సు చేస్తున్నప్పుడు ఆయన మామూలుగా తపస్సు చేస్తూ కూర్చుంటున్నాడు. ఈ సృష్టి అంతా కూడా నడిపించేది నేనే కదా, ఈ సృష్టిలో అన్నీ కూడా పుట్టించేది నేనే, జన్మనిచ్చేది నేనే కదా, అందుకుని నేనే గొప్పవాడిని అని చెప్పి ఆయనకు ఒక కోరిక పుట్టింది. బ్రహ్మ తలంచాడలా. ఇప్పుడు మనకి ఎప్పుడైనా సరే ఈర్ష్యాదేశాలు పెరిగినప్పుడే అక్కడ అవతల వాళ్ళ మీద కుట్రలు పడుతూ ఉంటాం. అలాగా ఆయనకి మనసులో ఈర్ష్య పుట్టింది. ఆ తరువాత ఎవరికి? బ్రహ్మకి ఈర్ష్య పుట్టింది అంటున్నారా? విష్ణుమూర్తి ఆయన దగ్గరికి వెళ్ళేసరికి బ్రహ్మ వెళ్ళి, ఏమయ్యా ఇదంతా కూడా నేనే కదా అనేసరికి విష్ణు అన్నట్ట, నడిపించేదంతా కూడా నేను, అందువల్ల నేను గొప్ప అన్నట్టు ఆయన. మహావిష్ణువు పుట్టించడమే కాదు, పుట్టించాక వాళ్ళు ఎలా సక్రమంగా నడవాలో తెలియాలి కదా, అదంతా నడిపించేది నేను అన్నట్ట. సృష్టి స్థితి లయకారకుడు ఎవరయ్యా అంటే పరమేశ్వరుడు. అప్పుడు వీళ్ళిద్దరం మేనిద్దరం కాదు, పరమేశ్వరుడిని అడుగుదామని చెప్పి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళారట. నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకుని బ్రహ్మ మహావిష్ణు ఇద్దరు కూడా వెళ్ళారు. వెళ్ళేసరికల్లా అక్కడ విష్ణుమూర్తి ఇద్దరిలో మీ ఇద్దరిలో ఎవరు గొప్ప ఏమిటి అంటే, అప్పుడు అన్నట్టు ఆయన ఈశ్వరుడు, నాయనా నా యొక్క లింగ రూపాన్ని దర్శించండి, ఆది ఏదో అంతమేదో తెలుసుకోండి. అంటే ఆది ఎక్కడ పుట్టిందో ఎక్కడ అంతమైందో అన్న చూడండి. ఎవరైతే చూసి చెప్తారో వాళ్ళు మీరిద్దరిలో మీరే గొప్పవాళ్ళు, ఎవరైతే చూసి వస్తే వాళ్ళు గొప్పవాళ్ళు అని చెప్పి అన్నట్ట. అనేసరికల్లా విష్ణుమూర్తి భూమిలోకి తవ్వుకుంటూ వరాహ రూపంతో కిందకి వెళ్ళాడు ఆది చూడడానికి. అంతం చూడడానికి ఆ యొక్క బ్రహ్మ పైకి పరిగెట్టుకుంటూ వెళ్ళాట. ఎంత వెతుకుతున్నా సరే దీనికి ఆది అంతం ఎక్కడ దొరకట్లేదు. అప్పుడు మొగల పువ్వుని గోవుని తీసుకుని వచ్చి అక్కడ సాక్ష్యం చెప్పించారట. చెప్పించేసరికల్లా అప్పుడు గోవు బుర్రతో అవునని చూశాడని, అలాగే తోకతో కాదని చెప్పి వివరించారట. ఇక్కడ మొగల పువ్వు అలాగే అంతా చూశారని బాబు అని చెప్పి ఇటు చెప్పిందట. ఎప్పుడైతే ఈ విధంగా వివరించారో అప్పుడు ఆ స్వామికి ఆగ్రహం వచ్చిందట. ఏమయ్యా, ఎందుకు నువ్వు కూడా తీసుకెళ్ళినోడు కూడా అబద్ధం చెప్తున్నారు ఏమిటా అని చెప్పి అనేసరికి అప్పుడు గోవుకి ముందు పూజ చేయకూడదు, ముఖానికి పసుపు రాసి బొట్టు పెట్టడమే తప్ప పూజకు పనిచేయదు, వెనకాల తోక భాగమే పూజకు పనిచేస్తుందని శపించారు. మొగల పువ్వు పూజకే పనిచేయదని చెప్పి శపించారు. ఇది లింగోద్భవ కాలము అంటారు. అంటే ఆ శివలింగం ఉద్భవించిన సమయం అని చెప్పి లింగోద్భవ కాలం అని చెప్పి. అయితే ఈశ్వరుడికి సాయంత్రం పూట దర్శనం చేసుకుంటే చాలా మంచిది. ఆ యొక్క లింగోద్భవ కాలం అంటే సాయంత్రం చీకటి పడే సమయానికి చేసుకుంటే కనుక చాలా ప్రదోషకాలం అంటారు, లింగోద్భవ కాలం అంటారు. అయితే ఆ ఉద్భవించిన సమయంలో మహాశివరాత్రి రోజున ఉదయాన్నే తెల్లారుజామునే లేచి తలారా స్నానమాచరించి ఏమ్మా పితృకర్మలు ఆచరిస్తారు చాలామంది. శివరాత్రి రోజున పితృకర్మలు ఆచరిస్తారు.
ఆ యొక్క తల్లిదండ్రులు ఎవరైతే చనిపోయారో వాళ్ళకి స్వయంపాకం ఇచ్చుకుని, అలాగే ఆ పళ్ళు రోజు కూడా ఇవ్వచ్చా ఆ రోజు గురువుగారు? కూడా చాలా మంచిది. ఓకే. ఎందుకంటే ఈశ్వరుడి యొక్క తత్వం ఏమిటి? సృష్టి, స్థితి, లయ, కారకుడు అన్నీ కూడా ఆయనే. అయితే చనిపోయిన తర్వాత చనిపోయిన ఆత్మ బాధపడుతోందట. ఓకే. అప్పుడు నువ్వేం బాధపడకనైనా నేను నీకు తోడుగా ఉంటాను అని నేను దగ్గరుండి చూపిస్తానని చెప్పి దగ్గరుండి ఓదార్చి తీసుకెళ్లేది ఎవరు? ఈశ్వరుడే. ఓకే. మనం ఉన్నంతసేపే మనది ఏదేనాను. ఓకే. ఏమ్మా, మనది అయిన తర్వాత అంతా కూడా ఈశ్వరుడిదే. ఓకే. మనం ఏదో పోగు పెట్టేసాం, మనం ఇది సంపాదించేసాం, ఈ భూమి నాది, ఆ భూమి నాది అని మనం ఉన్నంతసేపు మనం కొట్టుకుంటాం. ఓకే. కానీ మొత్తం అంతా కూడా సంపాదించి కూడబెట్టుకునేది ఏమిట్రా అంటే ఈశ్వరుడి యొక్క నామం. ఓకే. ఆ పరమేశ్వరుని ఎంత నమ్ముకుంటే అంత జరుగుతుంది. ఓకే. ఇప్పుడు శివుడి యొక్క ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదని చెప్పి ముందు పూర్వం నుంచి ఉంది ఓకే. సామెత. ప్రతిదీ తెలుసు. మనం ఏదైనా దెబ్బ తగలాలి అని అక్కడ రాసిపెట్టి ఉంటేనే ఓకే. మనకు ఆ దెబ్బ తగులుతుంది. అలాగా శివరాత్రి రోజున స్నానాలు ఆచరించిన తర్వాత దాన ధర్మాలు చేస్తారు చాలామంది. అంటే స్వయంపాకాల రూపంలో కానీ పళ్ళు కానీ స్వయంపాకం పూజారి గారికి కూడా ఇవ్వచ్చా? బ్రాహ్మణులకి ఇస్తారు. అక్కడ ఓకే. స్వయంపాకం ఇచ్చుకుని తల్లిదండ్రుల పేరు చెప్పుకుని వాళ్ళకి బట్టలు పెట్టుకునే వాళ్ళు కొంతమంది బట్టలు పెట్టుకుంటారు. ఓకే. ఎవరి స్తోమత కొలిది వారు శివరాత్రి రోజునే ఓకే. ఆచరించి ఆ రోజు చాలామంది ఉపవాసాలు కూడా చేస్తూ ఉంటారు. ఓకే. అయితే నేను చెప్పబోయేది ఏంటంటే ఒక శివరాత్రి ఉపవాసం అని, ఇంకో ఉపవాసం అని, ఏ ఉపవాసం అని ప్రతి ఒక్కరు కూడా పొద్దున్నుంచి కూడా మంచినీళ్ళు కూడా తాగకుండా ఉపవాసం చేస్తున్నారు. అవును. అది ఉపవాసము అన్నది ఎక్కడ కూడా కట్టిగా ఉపవాసం చేయమని ఎక్కడా చెప్పలేదు. ఓకే. చాలా మంది పండ్లు పలహారాలు తీసుకుంటారు కదా గురుగారు. అది అమ్మ మూర్ఖత్వంగా చేస్తున్నారు అంతే ఉపవాసాలు చాలామంది. ఓకే. కానీ ఏదో ఒక అల్పాహారం తీసుకోమన్నారు. అంటే ఏ పళ్ళో పాలో ఏదో తీసుకోమని. ఓకే. నీకు ఎప్పుడైతే ఆత్మారాముడు ఘోషిస్తూ ఉంటాడో నువ్వు ఎంత చేసినా సరే అది తక్కువే. ఓకే. ఎంత పూజ చేసినా. ఇప్పుడు మనం పూజ చేస్తున్నాం అమ్మా, ఓకే. శివరాత్రి జాగరణ చేసాం, రాత్రి అంతా ఉంటాం, ఏది తీసుకోకుండా ఈశ్వరుడి మీద నామస్మరణ చేస్తూ కూర్చోగలవా? కూర్చోలేవు. ఆకలిస్తూ ఉంటుంది. ఎప్పుడు తెల్లారుతుందో ఏం తింటాం, ఎప్పుడు తెల్లారుతుందో ఏం తింటాం, ఎప్పుడు తెల్లారుతుందో ఏం తింటాం, ఈ దృష్టి మీదే ఉంటాం తప్ప ఆ శివుడి మీద ధ్యాస ఉండదు. అందుకనే నువ్వు తీసుకునేది అమితంగా కాకుండా ఇమితంగా తీసుకుని ఆ యొక్క జాగారం చేయమన్నారు. అయితే ఎక్కువగా తింటే కనుక నిద్ర వస్తుందని ఏ పళ్ళో పాలో తాగి ఇచ్చేయమన్నారు తప్ప మొత్తానికి ఆత్మారాముని ఘోషిస్తూ పూజ చేసిన అది ఫలితం ఉండదు. ఆ తర్వాత అదో విధానం. నేను చాలామంది చూసి చాలా బాధపడుతూ ఉంటాను. అలా ఉపవాసాలు చేయకూడదు. కుంభమేళాకి వెళ్ళలేని వాళ్ళు ఈశ్వరుడు దర్శనం చేసుకుని మహాశివరాత్రి రోజునే ఆ యొక్క నీళ్లు శిరస్సు మీద జల్లుకుంటే చాలా మంచిది. శివాలయంలో ఎక్కడైనా సరే ఆ పరమేశ్వరుడు ధ్యానించి ఆ నీళ్లు శిరస్సు మీద జల్లుకుంటే చాలు. ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల వాళ్ళకి సర్వదోషాలు తొలుగుతాయి. అలాగే మహాశివరాత్రి రోజున చివరి రోజు అలాగే ఇక్కడ మహాశివరాత్రి జరగడం చాలా విశేషకరమైన రోజు కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా ఈశ్వరుని దర్శించి ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం పొందాలని చెప్పి కోరుతున్నాం. అదే విధంగా ఈ యొక్క శివరాత్రి రోజున ఉదయం మామూలుగా దర్శనాలు చేసుకుని సాయంత్రం సమయంలో నందీశ్వరుడికి అభిషేకం చేసుకుని ఏమ్మా నందీశ్వరుడికి అభిషేకం చేసి ఆ తరువాత అక్కడి నుంచి ఈశ్వరుడికి అభిషేకం మొదలు పెడతారు. ముందుగా నందిని అంటే ఒక కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నావు అనుకో, ముందుగా అక్కడ ఉన్న బంట్రోతుని ఆయన కదా తలుపు తీయాలంటేను, లేకపోతే సార్ మంచి అడవుల్లో ఉన్నారు, గంట కూర్చోండి అంటాడు. అనా కదా మనకి ఆజ్ఞ ఇస్తాడు ఎవడు కదా. అలాగా మొదటి స్థానం నందీశ్వరుడు. అయితే నంది ఎందుకయ్యా అంటే మనకి ఈ రోజున బతుకుతున్నాం అంటే ఇలా బతుకుతున్నాం అంటే నందీశ్వరుడే. అంటే ఒక చేను దున్నాలన్నా ఆ యొక్క తల్లి ఆవు పాలిస్తేనే కదా మనం తాగేది. ఇలా జీవితం అంతా కూడా జీవితంలో ఎక్కడైనా సరే ఏదో సమయాన నందీశ్వరుడి యొక్క అనుగ్రహం ఉంటుంది మనకి. ఇంకా మన కోరికలు కూడా నందీశ్వరుడికి చెప్తే శివుడి దగ్గరికి చేరుతాయంటారు.
నందికి చెప్తే చేరతాయి అంటే అమ్మా, నందీశ్వరుడి యొక్క ఇప్పుడు అదే అంటున్నాను నేను. ఒక కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలంటే ముందు బంట్రోతుకి ఏమండి బాబు ఒకసారి లోపలికి వెళ్ళాలి, సార్తో మాట్లాడాలంటేనే కదా. ఈ నాకు ఆ యొక్క ఆజ్ఞ ఇవ్వాలంటే ఈయన ఇవ్వాలి. ఓకే, ఇదొక ఆలోచన, డౌట్ చాలా మంది అనుకుంటుంటారు. ఇప్పుడు ఈ ప్రమాద గణాలలో నందీశ్వరుడికి అంత ప్రాముఖ్యత ఎందుకు ఇచ్చారని? ఇప్పటికి వచ్చామ్మా ఏదైనా సరే ఇప్పుడు బోల్డని గణాలు ఉన్నాయి, నందీశ్వరుడే ఒక్కడే ఆ ఈశ్వరుని కనిపెట్టుకుంటూ ఉంటాడు. ఓకే, మిగతా వాహనాలన్నీ చూడు పక్కన ఉంటాయి. గణాల్లో అందరికన్నా గొప్పవాడు ఎవరయ్యా అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఓకే, ఆ తర్వాత గణాధ్యక్షుడు ఆయన, ఓకే, గణపతి కూడా గణాధ్యక్షుడు. ఓకే, సైన్యాధ్యక్షుడు ఎవరు? ఈయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. వాహనాలు ఏవైనా సరే ఇప్పుడు శివుడి దగ్గర ఉన్నాయి, లేకపోతే ఇంకో చోట ఉన్నాయి. ఏ వాహనమైనా సరే అమ్మవారికి సింహవాహనం ఆ పక్కన ఉంటుంది. కానీ ఎప్పుడూ కూడా ఈశ్వరుని కనిపెట్టుకుంటూ ఎదురుకుండా చూస్తూ ఉండేది ఎగదయ్యా అంటే నందీశ్వరుడే. ఓకే, అటువంటి నందీశ్వరుడికి ముందు అభిషేకం చేసి, ఆయనకి అభిషేకం అయిన తర్వాత చాలామందికి తెలియని చెప్తున్నాను, ఓకే, నందికి శుభ్రంగా గంధం అద్ది, ఏమ్మా నుదుటి మీద గంధం అద్ది, విభూది రాసేసాక గంధం అద్దాలి ముద్దగాను. ఓకే, అద్దేసిన తర్వాత దాని మీద ఒక మన ఓపిక కొలిది రూపాయి బిళ్ళో ఒక 5 రూపాయల బిళ్ళో ఏదో ఒకటి, రూపాయి బిళ్ళ ఏదో ఒకటి పెట్టి నుదుటి దగ్గర పెట్టి ఆ ఈశ్వరుడికి అభిషేకం అయిన తర్వాత మళ్ళీ అక్కడ పూజా కార్యక్రమం అంతా అయిన తర్వాత ఏకహారతి ఇవ్వాలి. అంటే ఈశ్వరుడికి ఇచ్చి మళ్ళీ తెచ్చి నందీశ్వరుడికి ఇచ్చి మళ్ళీ ఈశ్వరుడికి, అలా ఏకహారతి ఇచ్చి ఆ తర్వాత ఆ స్వామి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరిస్తే కనుక చాలా మంచిది. అయితే రూపాయి బిళ్ళ పెట్టాం కదా, ఇది తీసుకుని వెళ్ళి ఆ రూపాయి బిళ్ళ మన బీరువాలో కానీ మన పర్సులో కానీ ఉంచుకుంటే కనుక చాలా విశేషకరం. మనకి పంట ఏ విధంగా పండుతుందో అంటే ఒక విత్తనం వేస్తే అది మొలకెత్తి ఎన్ని ధాన్యం గింజలు ఇస్తుందో ఆ విధంగా సంపద కలుగుతుంది. రూపాయి బిళ్ళ చాలా ఐశ్వర్యం. అది కొన్ని చోట్ల తెలిసిన వాళ్ళు చాలామంది చేస్తారు, కొంతమంది చేయట్లేదు. అది మాత్రం కంపల్సరీ ఆ యొక్క నుదుటి అంతా కూడా గంధం అద్ది ఆ గంధానికి రూపాయి బిళ్ళ పెట్టి, అంటే నువ్వే పెట్టాలని కాదు, ఆ బ్రాహ్మణులకి ఇస్తే వాళ్ళు పెడతారు. పెట్టిన తీసుకుని వెళ్ళి మనం బీరువాలో పెట్టుకుంటే కనుక చాలా విశేషం. ఇది శివరాత్రి రోజున చేసుకుంటే ఇంకా విశేషం. ఓకే, సో కొంతమంది ఇప్పుడు ఉపవాసం చేస్తూ ఉంటారు, లైక్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వదిలేస్తారు వాళ్ళు, సో వాళ్ళు మళ్ళీ పునఃప్రారంభించవచ్చా? అలా చేయాలంటే ఏమైనా నియమ నిబంధనలు ఉన్నాయా? ఏదైనా సరే అమ్మా, ఇప్పుడు ఏదో ఒక పూజా కార్యక్రమం ఆచరిస్తున్నాం, ఉపవాసం అనే కాదు. అయితే ఆరోగ్యం సహకారం లేని వాళ్ళు ఎవరైనా సరే ఆ యొక్క కార్యక్రమాలు ఆచరించకూడదని చెప్తాను నేను. ఏమ్మా, మనం ఉపవాసాలు చేసేసి పూజలు చేసేసి బోల్డని చేసేసి మనసు నిర్మలం లేనివాడు ఎన్ని పూజలు చేసినా ఒకటే. ఏమ్మా, నువ్వేం చేస్తావంటే ఉపవాసం ఉండి మనసు నిర్మలంగా లేదు, లేనప్పుడు ఎన్ని ఉపవాసాలు చేస్తే ఏమైంది? అయితే ఉపవాసం చేయలేము మనం, మనకు ఆరోగ్యం సహకరించట్లేదు. అయినా సరే మనం ఆ పరమేశ్వరుని అలా ప్రార్థిస్తే చాలు, మనసు ఆయన మీద లగ్నం చేస్తే చాలు. అయితే మనం అది మానేస్తున్నాం, ఉపవాసాలు ఉండాలి లేకపోతే ఇన్ని దీపాలు పెట్టేస్తే వచ్చేస్తుంది. పక్క వాళ్ళు కూడా దీపం వెలిగించనివ్వట్లేదు చాలా మంది, చాలా చోట్ల చూస్తూ ఉన్నాను నేను. ఆ గుళ్ళోకి వెళ్ళాను, వాడి దీపం కూడా ఇళ్ళు వెలిగించేస్తున్నారు. అయితే ఇంకా ఏదో పుణ్యం వచ్చేస్తుందని ఆ యొక్క సన్నిధిలో, పరమేశ్వరుడి యొక్క సన్నిధిలో ఒక దీపం పెట్టు చాలు, వేరే వాళ్ళకి కూడా పెట్టాల్సిన అవసరం అక్కర్లేదు. అంటే పక్కవాడికి ఉండవట్లేదు, వాడు ఏదైనా వెలిగించేస్తాడమని, ఏమ్మా నువ్వు వెలిగించారు, వీళ్ళే వెలిగించేస్తున్నారు. అలా కాకుండా మనం చేసేది మన కోసమే కాకుండా పక్క వాళ్ళకి కూడా ఉపయోగం ఉండాలి. అలాంటి సందర్భాన్ని కార్తీక మాసంలో చూస్తుంటాం మనం ఎక్కువగా చాలా చోట్ల, అన్ని గుళ్ళల్లో. ఆ యొక్క నందీశ్వరుడు ఉన్నాడనుకో, ఆయన తింటాడో తెలియదు, అట్టుపొడి దోసేయడం ఆ ముక్కుల్లోకి చెవుల్లోకి, అక్కడే దీపం పెట్టేయడం. ఎప్పుడైనా సరే మనకు వేడి తగులుతుంది కదా, ఓ దీపం తీసుకొచ్చి మన దగ్గర పెడితే మనకు వేడి తగులుతుందా లేదా, అలాగే ఆ యొక్క నంది దగ్గర కూడా అలాగే పెడితే కనుక నందికి కూడా అంతే. మనం చేసిన ఫలితం ఏది అంటే, నువ్వు వెళ్ళి ముందు నుంచి ఉంటే నీకు ఇచ్చేస్తాడు ఆజ్ఞ,
లేకపోతే వెనకాల ఉంటే నాకు ఆజ్ఞ ఇవ్వడేమో అని ఏమి ఉండదు. ఓకే. భగవంతుడు ఎక్కడున్నా సరే సృష్టిలో ప్రతి ఒక్కళ్ళు ఒకలాగే చూస్తాడు. ఓకే. అయితే మనం చేసే కర్మ ఫలితాలను బట్టి ఓకే. ఈ యొక్క ఉండడం ఉండకపోవడం అనేది జరుగుతుంది. ఓకే. ఆ పరమశివుడు ఒక చెంబుడు నీళ్ళకే సంతోషపడతారని విన్నాము కదండి. ఒక చెంబుడు నీళ్ళనే కాదు, ఉమ్. ఒక విషయం చెప్తాను వినేమ్మా. చెప్పండి గురుగారు. ఏ విధానంలో అంటే ఎవరికి ఎంత స్తోమత ఉందో అంతా తెచ్చుకుని చెయ్యాలి. ఇప్పుడు నువ్వు అన్నట్టు చెంబుడు నీళ్ళు అన్నావు ఇంకో, ఇంక ప్రతి ఒక్కడు చెంబుడు నీళ్ళు అట్టుకుని వస్తాడు. కానీ ఆ చెంబు నీళ్లు పోసి తనని అలాగని ఆరాధించినా కూడా కాదు. వాళ్ళని కూడా అంత బ్లెస్ చేస్తాడని విన్నాము. అలాగని కాదు, నువ్వు స్తోమత ఉంది, దానికి కూడా అంత సంతోషపడిపోతాడు దేవుడు. అదే నేను అనేది అదే. నీకు స్తోమత ఉంది, నువ్వు పాలు తెచ్చిపోయొచ్చు. అని పాలు తెచ్చి పోసినోడికేమో 100 రూపాయలు ఇచ్చి, ఏంటి నీళ్లు పోసినోడికేమో 50 రూపాయలు ఇచ్చి అలా ఉండదు. ఇవేం టికెట్లు కాదు దేవుడి దగ్గర. నువ్వు చెంబుడు నీళ్లు పోసినా అదే ఫలితం, నువ్వు అన్నట్టు పాలు పోసినా అదే ఫలితం. అలాగని బిల్వం అంటే కూడా శివుడికి చాలా ఇష్టమని విన్నాను. అలాగని నేను అనేది అదే. అలాగని మనకు స్తోమత ఉన్నా సరే పెట్టకపోతే అది తప్పంటారా? అది తప్పది. ఓకే. ఇప్పుడు నువ్వు ఒక 100 రూపాయలు సంపాదించావమ్మా, ఆ 100 రూపాయలు 10 రూపాయలైనా దాన ధర్మాలు చేసుకోవాలి. చాలామందిని చూశాను, ఆ యొక్క దానం ధర్మం అనేది వాళ్ళ ఎప్పుడు నేను పెట్టడం కూడా వాళ్ళ చేతితో ఇలా ఇసరడం కూడా మనకు తెలియదు మాట. ఓకే. అలా కాకుండా మనకి ఒక 100 రూపాయలు సంపాదించుకున్నాం, ఓ 10 రూపాయలు పాల ప్యాకెట్ కొనిపోయి, లేకపోతే 10 మందికి ఏదైనా సాయం చేయి, ఇబ్బంది ఉండదు. కానీ అందుకనే అంటారు పూర్వం, నువ్వు పెట్టలేకపోయినా సరే పెట్టే ఇల్లేనా చూపించరా బాబు అని చెప్పి. అందుకని అంటే దానివల్లైనా మనం పుణ్యం పొందుతామని. ఓకే. అలాగా ఎవరి స్తోమత ఎంత ఉందో అంతా తీసుకొచ్చి స్వామికి అభిషేకం చేసుకోవచ్చు. ఓకే. చెంబుడు నీళ్ళు పోస్తేనే అభిషేకం, లేకపోతే లీటర్ పాలు పోస్తేనే అభిషేకం అని ఏం లేదు. అయితే మీరు అన్నట్లు ఎలా పూజిస్తే ఆ పరమశివుడు ప్రసన్నమవుతాడు ఆ రోజు? శుభ్రంగా జాగారం ఉండడం, సాయంత్రం రాత్రికి అభిషేకం అవుతుంది. ఆ లింగోద్భవ కాలంలో అభిషేకం సమయంలో మనం కళ్ళారా స్వామివారిని దర్శించుకుని ఆ స్వామివారి యొక్క నామస్మరణ చేస్తూ ఉండాలి. ఈశ్వరుడికి ఏం లేదమ్మా, నువ్వు అన్నట్టు చెంబుడు నీళ్ళతోనో లేకపోతే మారేడు దళాలతోనో వీటితోనే తృప్తి చెందుతాడు. కానీ మనసు నిర్మలంగా ఉండాలంటే ఆ నామస్మరణ ఎప్పుడు ఉంటూ ఉండాలి కదా. నేను 20 బిందులు నీళ్లు పోసేసానండి బాబు, 30 ప్రదక్షిణాలు చేశాను, నాకు ఏమే పరమేశ్వరుడు ఏం చూడలేదంటే నువ్వు ఆయన మీద మనసు పెట్టకుండా ఎన్ని బిందులు నీళ్ళు పోస్తే ఏంటి? అయితే ప్రతి చోట కూడా అమ్మ ఒక్క విషయం నేను చాలా చోట్ల చూశాను, నువ్వు ఏదైనా మొక్కుకుంటే కనుక నీళ్లు పోస్తానని మొక్కు 3 బిందులను 2 బిందులను పని అవుతుంది. అది ఎలాగా మనం ఎక్కడైనా బయట నుంచి బావిలోంచో లేకపోతే కుళాయి దగ్గర నుంచో పట్టి మోసుకు తీసుకురావాలి. 3 బిందులు బయట ఎక్కడో కుళాయి ఉంది, ఆ కుళాయి దగ్గర నుంచి మోసి తెచ్చి పోస్తేనే దాని ఫలితం. అలాగా ఓ 3 బిందులను 2 బిందులను అలాగే చాలామంది ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. అలాగే మనకి ఈశ్వరుడికి చాలా ప్రీతి మారేడు దళం. ఆ తర్వాత ఆ యొక్క మారేడు యొక్క దళాలను వేసి ఆ యొక్క పూజ చేస్తే అష్టోత్తర శతనామావళి పూజ చేస్తే కనుక చాలా మంచిది. ఆ తర్వాత ఆ స్వామివారికి మిక్కిలి ప్రీతి ఏంటి? చెరుకు రసం. చెరుకు రసంతో కూడా అభిషేకం చేయించారు. సో చాలా కోరికలు ఉన్నప్పుడు కూడా ఇలా అభిషేకం చేసి నిమ్మరసం ఇంకొకటి, నిమ్మరసంతో చేస్తే కనుక రోగాలు ఏమైనా ఉంటే కనుక రోగ బాధలు పీడలు ఏమైనా ఉంటే కనుక పోతాయి. సో ఆ రోజు చేయొచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ద్రాక్ష రసం ఉంది, చెరుకు రసం విన్నాం కానీ నిమ్మరసం ఎప్పుడు వినలేదు. ద్రాక్ష రసం ఉంది, ద్రాక్ష రసంతో చేస్తే కనుక అంటే దరిద్ర నాశిని. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ధనానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది చూసావా, అలాంటి వాటికి ఆ యొక్క రసం తీసుకెళ్ళి ద్రాక్ష రసం పోస్తే కనుక చాలా మంచిది. ఇలా ఒక్కో దానికి ఒక్కొక్కటి ఉందమ్మా. పుష్పాలలో శంకు పుష్పి అంటే కూడా శివుడికి చాలా ఇష్టం. అది నీలం అయితే చాలా విశేషం. అవును, నీలం వై. ఆ తర్వాత ఆ యొక్క గన్నేరు పువ్వులు, ఆ తర్వాత స్వామివారికి మారేడు దళాలు, ఆ తర్వాత ఆ యొక్క శంఖం పువ్వులు ఒకటి చేస్తారు అది. ఆ తర్వాత ఈశ్వరుడు వీరభద్ర రూపం, కోపం వస్తే వీరభద్రుడు,
ఆగ్రహించాడంటే మామూలుగా ఉండదు. ఓకే. ఆయన శాంతపరచుకోవాలంటే ఇలా అభిషేకాలు, నీళ్లు, పాలుతోనే అభిషేకం చేసుకుంటూ ఓకే. శాంతపరచుకోవడం. అయితే ఈ యొక్క ఈశ్వరుడి యొక్క నామస్మరణ చేసుకుంటూ కార్తీక మాసం ఈ యొక్క కార్తీక మాసంలో కానీ ఈ యొక్క మహాశివరాత్రి రోజున కానీ ఓకే. చేస్తే కనుక ఫలితం చాలా గట్టిగా ఉంటుంది. మ్హూ. అదేవిధంగా స్వామివారికి ఏమ్మా మ్. రాత్రి 12 గంటలకు హారతి ఇస్తారు. ఆ రోజున ఓకే. అభిషేకం అంతా అయిపోయిన తర్వాత లింగోద్భవ కాల సమయంలో మ్. హారతి ఇస్తారు. ఓకే. ఆ హారతి తీసుకుంటే కనుక చాలా విశేషం. ఆ రోజు ఆ రోజు కరెక్ట్గా 12 గంటలు దాటిన తర్వాత ఓకే. హారతి ఇచ్చి ఆ తర్వాత మంత్రపుష్పాలు చెప్తూ ఉంటారు. నీరాజన మంత్రపుష్పాలు అంటారు వాటిని. ఓకే. చేస్తే కనుక రుద్రం చదువుతుంటారు. ఆ యొక్క స్వామి వారి యొక్క అనుగ్రహం చాలా చక్కగా ఉంటుంది. ఓకే. అయితే దగ్గరుండి చేయించుకున్నావా దూరంగా ఉన్నావా అన్నది తర్వాత చాలామంది గెంటుకు పోతూ ఉంటారు. అలా వెళ్ళకూడదు. ప్రశాంతంగా స్వామివారిని ఆ యొక్క సమయంలో 12 దాటిన తర్వాత ఓకే. ఎవరైతే దర్శించుకుంటారో వారికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అన్నమాట. ఓ. అదేవిధంగా ఆ యొక్క పరమేశ్వరుడికి ఈ యొక్క మహాశివరాత్రి రోజున మ్హూ. గంధంతో ఇందాక చెప్పినట్టు అలంకారం చేసి విభూతి అలంకారం చేసి ఓకే. ఎవరైతే చేసుకుంటారో వారి ఫలితం చూడమ్మా చాలా బాగుంటుంది. ఓకే. సో మీరు అన్నట్లు శివరాత్రి యొక్క విశిష్టత ఏంటంటారు? శివరాత్రి యొక్క విశిష్టత అదే చెప్పాను కదా. ఇప్పుడు ఈ శివరాత్రి చాలా విశేషం. మ్హూ. ఓ పక్కన కుంభమేళ ఓకే. ముగిసే సమయం ఈ యొక్క మహాశివరాత్రి మనకి జరగడం మ్హూ. ఏంటే మనం ఒక 100 సంవత్సరాలు ఓకే. మనం బతకడం చాలా కష్టం. 100 సంవత్సరాలు అంటే ఇప్పుడు ఎవరు మనిషికి ఆయుష్ కూడా లేదు. అలాంటి సమయంలో కుంభమేళా సమయం 140, 150 ఇలాగా వస్తూ ఉంటుంది. ఈ యొక్క మహాశివరాత్రి ఆ సమయంలో రావడం, ఆ సమయంలో మనం అక్కడ ఉండడం, ఓకే. ఈ పూజా కార్యక్రమాలు ఆచరించడం చాలా విశేషకరం. ఓకే. 45 రోజులు 45 రోజులు పాటు కుంభమేళాలో 41 రోజు శుభ్రంగా పూజా కార్యక్రమాలు ఆచరించి హోమాలు చేసి యజ్ఞాలు చేసి ఎన్నో యాగాలు చేసి ఎంతోమంది సాధువులు అక్కడ ఓకే. తపస్సు చేసి అంత ఫలితాన్ని ఇచ్చిన రోజు ఇది. ఓకే. అటువంటి రోజున మనకి మహాశివరాత్రి రావడం, ఈ యొక్క పూజా కార్యక్రమాలు మనం ఆచరించడం, మనం వెళ్ళలేకపోయినా సరే ఓకే. ఇక్కడ మనం ఆ మహాశివరాత్రి రోజున ఆ ఈశ్వరుడికి పూజ చేసుకుని అందరి పుణ్యం లభిస్తుంది. అందరూ ఎవరో అమ్మా ఒక్క విషయం, ఎవరో చేసిన ఫలితం ఆ యొక్క గాలి తగిలినా చాలు, ఆ స్వామి యొక్క గాలి, ఆ స్వామి యొక్క అనుగ్రహం కలిగినా చాలు. ఓకే. ఒకసారి నేను అలా వెళ్తూ ఉన్నాను, ఎవరో స్వామీజీ వెళ్తూ ఉన్నారు. అది ఏమిటా అన్నది తెలియదు. ఓకే. ఆయన అలా ఆశీర్వదించారు. మనం ఏమనుకుంటాం, పెద్దవాళ్ళు ఏదైనా అన్నా అవును వాళ్ళ అప్పుడు అనిపించింది మీకు ఎదురైందా గురువు గారు ఆ సందర్భం? అలాగా వాళ్ళు ఏంటో అన్నది తెలియదు, వాళ్ళ శక్తి వాళ్ళకి తెలుసు. ఓకే. నాన్న నువ్వు ఇంకా ముందుకు వెళ్తావు, లేకపోతే ఎలా జరుగుతుంది అలా జరుగుతుంది వాళ్ళు చెప్తారు. ఓకే. ఆ యొక్క తపస్సు చేసి అంత శక్తిని పొందిన వాళ్ళు మనల్ని అలా కళ్ళారా ఒక కన్ను అలా మనమే పడితే చాలు. ఓకే. అలాగా ఇంత శక్తి కలిగిన ఇది ఈ యొక్క మహాశివరాత్రి రావడం, ఈ సమయాల్లో ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకోమంటున్నాను. ఓకే. కొంతమంది అంటారు అబ్బాబే ఎందుకండి అంటూ ఉంటారు. అలా కాకుండా ఇటువంటి సమయాన్ని మనం మళ్ళీ ఇలా ఈ సమయానికి ఉండాలంటే మహాకుంభమేళా సమయంలో మనం ఉండాలంటే ఉండగలమా? ఎవరి జీవితం ఎలా ఉంటుందో అన్నది తెలియదు. అందుకు ఉన్నప్పుడే ఈ మహాశివరాత్రి రోజున ఎవరైతే చక్కగా ఆ ఈశ్వరుని దర్శించుకుని రాత్రి లింగోద్భవ సమయంలో 12 గంటలకు అభిషేక కార్యక్రమం ఆచరించి ఆయా స్వామివారి యొక్క అనుగ్రహం పొందుతారో వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయి. అలాగే ఆయురారోగ్య సిరి సంపదలతో తొలుతూగుతూ ఉంటారు. చాలా చక్కటి సమాచారాన్ని అందించారు మా అందరి కోసం. థ్యాంక్ యూ గురువు గారు. నమస్తే. ఇది ఇవాల్టి శివరాత్రి స్పెషల్ కార్యక్రమం. సో మరిన్ని ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.